హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో నిల్వ పచ్చడి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చూసారా? కలరు అంతా కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చింది. ఇలా మనం టొమాటో నిల్వ పచ్చడి చేసి పెట్టుకున్నట్లయితే 3 మంత్స్ వరకు అస్సలు పాడవ్వదు. బయట నుంచి కొని తెచ్చుకోవడం కంటే కూడా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళినట్లయితే టమాటా పచ్చడికైతే ముందుగా మనము బాగా పండిన టమాటాలనైతే తీసుకోవాలి. అంటే కొంచెం కూడా దోరగా లేకుండా బాగా పండిపోయి ఉండాలి టమాటాలు. నేను చూపిస్తున్నాను కదా! ఇలాగా మొత్తంగా బాగా పండిన టమాటాలైతే మనం టమాటా పచ్చడి చేసుకున్నప్పుడు రుచి అనేది చాలా బావుంటది. వీటినైతే నేను శుభ్రంగా కడిగి, తుడిచి ఆరబెట్టేసాను. ఒక కేజీ వరకు నేను టమాటాలు తీసుకున్నాను. తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి తుడిచిపెట్టేసాను. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకుంటున్నాను. ఎందుకంటే పౌడర్ చేయడం కోసము. ఈ మూడింటిని తీసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పాన్ పెట్టేసేయాలి. పాన్ పెట్టి ఆయిల్ ఏం యాడ్ చేయకుండా మనం తీసుకున్నాం కదా! ఈ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూను లేదా 1 ½ టేబుల్ స్పూన్ అయితే మెంతులు సరిపోతాయి. ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎందుకంటే మెంతులు ఎక్కువ యాడ్ చేస్తే మనకి పచ్చడి అనేది చేదొచ్చేస్తది. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలను కూడా అలాగే యాడ్ చేసేసుకోండి. అలాగే యాడ్ చేసేసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. ఈ మెంతులు యెల్లో కలర్ నుంచి కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేయాలి. ఆవాలైతే బాగా చిటపటమని బాగా ఫ్రై అయిపోవాలి. మళ్ళీ పచ్చి వాసన ఉండకూడదు. అంటే అట్లా నేను చెప్పినట్లు అలా బ్రౌన్ కలర్ రాకుండా తీసేసినట్లయితే పచ్చి వాసన వస్తాయి. పచ్చడి కూడా టేస్ట్ ఉండదు. సో, ఇలా ఆ మెంతులు వచ్చేసి బ్రౌన్ కలర్‌లో వచ్చేసేలాగా అలాగే ఆవాలన్నీ చిటపటలాడేసేలాగా ఫ్రై చేసేసుకున్నట్లయితే జీలకర్ర వీటితో పాటే వేగిపోతది. అంతేనండి. ఇలా కాసేపు చల్లారనిచ్చుకోవాలి. ఒక బౌల్‌లోకి తీసుకొని కొంచెంసేపు చల్లారనిచ్చి దాన్నైతే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసేసేయండి ఆయిల్‌ని. ఎందుకంటే మనం టమాటాలు ఫ్రై చేసినప్పుడు అవి అడుగంటి అతుక్కోకుండా ఉండడం కోసం ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలనైతే కేజీ టమాటాలని ఇందులోకి ఆయిల్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఏం పడదు. జస్ట్ కొంచెం పాన్ అంటుకునేలాగా ఆ పాన్‌కి మాత్రం తడిపినట్టు రుద్దేసినా సరిపోతుంది. లేదా కొంచెం వేసినా సరిపోతుంది. వేసేసి ఈ టమాటాలన్నీ ఒకసారి కలిపేసేయండి. ఇలాగా కలిపేసి ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలాగే వీటినైతే ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇట్లా ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటా పచ్చడిలోకి మనం చింతపండుని తీసుకోవాలి కాబట్టి నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను. సో, 100 గ్రాముల వరకు చింతపండు అయితే పడతది. కరెక్ట్‌గా కొలత ప్రకారం అయితే 100 గ్రాములు సరిపోతది. అలాగే కొంచెం కల్లుప్పుని కూడా తీసుకున్నాను. మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా కల్లుప్పునే యూజ్ చేసినట్లయితే పచ్చడి మనకి ఎక్కువ రోజులు బావుంటది. టేస్ట్ కూడా బావుంటది. ఇప్పుడు మనం తీసుకున్న 100 గ్రాముల చింతపండులో పీచులు, నార ఏం లేకుండా అన్నీ తీసేసి ఈ టమాటా ముక్కల్లోకైతే ఆ చింతపండుని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. చింతపండుని ఈ టైంలోనే యాడ్ చేసేసుకున్నట్లయితే మనం మిక్సీ పట్టినప్పుడు అది సపరేట్‌గా కలిసిపోకుండా ఉన్నట్టు లేకుండా మొత్తం టమాటాల్లోకి కలిసిపోతది. పులుపు కూడా దానిలోకి దిగిపోతది బాగా. ఇప్పుడు మనం తీసుకున్న ఉప్పుని కూడా ఈ టమాటాలలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ ఉప్పు, చింతపండు, టమాటాలు అన్నిటిని ఒకసారి కలియబెట్టేసేయాలి. అంతా కలిపేసి మళ్ళీ మూత క్లోజ్ చేసేసుకోవాలి. ఒకవేళ క్లోజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవచ్చు. లేదంటే మనము గరిటెతోనే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా ప్రెస్ చేస్తూ కుక్ చేసుకున్నా కానీ టమాటాలు కొంచెం కొంచెంగా మగ్గిపోతాయి. ఉప్పు పడిన వెంటనే టమాటాలు ఇంకా ఈజీగా మగ్గిపోతాయి. అట్లా ఒక 5 మినిట్స్ అయినా అట్లాగే ఉంచుకొనైనా కుక్ చేసేసుకున్నట్లయితే టమాటాలైతే మగ్గిపోతాయి. ఇంకా ఇప్పుడు అలాగే కొంచెం సిమ్‌లో పెట్టేసి ఇప్పుడు మనము పచ్చడిలోకి కావాల్సిన ఐటెమ్స్ అయితే చూద్దాము. మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి, అలాగే ఎండుమిర్చి కొంచెము, కొంచెం కరివేపాకు, ఒక 50 గ్రాముల వరకు కారం పొడి అయితే తీసుకున్నాను. ఎక్కువేం లేదు. అలాగే ఒక వెల్లుల్లిపాయని మొత్తంగా ఒలిచి ఇలా తీసుకునేసాను. ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది. ఇలా తీసేసుకుంటే చాలు. అలాగే కొంచెం ఇంగువను కూడా తీసుకోవాలి. ఈ పచ్చడిలోకి ఇంగువ మంచి టేస్ట్‌ని అయితే ఇస్తది. సో, ఇంగువను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఈ ఇంగ్రీడియెంట్స్ మాత్రమే మనం పచ్చడిలోకి ఇప్పుడు యూజ్ చేసేది. ఆయిల్ కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు మన టమాటాలు చూసినట్లయితే బాగా మగ్గిపోయాయి. ఇట్లా మగ్గిపోయిన తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి. కాసేపు చల్లారనిచ్చి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ టమాటా, చింతపండు గుజ్జునైతే మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకొని సపరేట్‌గా ఒక బౌల్‌లోకి అయితే ఈ గుజ్జుని మొత్తం యాడ్ చేసేసుకోవాలి.
యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్తే మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ ప్యానే పెట్టేసి ఇప్పుడు నేను శనగ నూనె తీసుకున్నాను. శనగ నూనె పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి హెల్ప్ చేస్తది. సో, అందుకని శనగ నూనెని పచ్చళ్ళు ఏవైనా పెట్టాలి, నిల్వ ఉండేటివి ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు శనగ నూనె యూజ్ చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేశాను. అలాగే పోపు కోసం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇందులోనే మనం తీసుకున్న కరివేపాకును కూడా వేసేసుకోండి. ఈ టైంలోనే వేసేసుకొని అసలు పచ్చి లేకుండా కరివేపాకునైతే బాగా తుంచితే తునిగేలాగా ఫ్రై చేసుకోవాలి. వేయించేసుకొని ఇప్పుడు కొంచెం ఇంగువని, అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఆ ఇంగువ, పసుపు అన్నీ కొంచెం ఒక్క సెకండ్ ఆర్ 2 సెకండ్స్ అట్లా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా టమాటో గుజ్జు, అదే టమాటా పచ్చడి, ఆ పచ్చడిని అయితే ఈ ఆయిల్లోకి అయితే మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కారం పొడిని కూడా మనం తీసుకున్న కారం పొడిని కూడా ఈ టైంలోనే ఈ పచ్చడిలోకి అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడే మీరు ఇందులోకి ఉప్పును కూడా చూసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అని. ఈ టైంలో వేసినట్లయితే ఉప్పు కూడా కరిగిపోతుంది. ముందు మనం కొంచెమే వేసాం కాబట్టి ఈ టైంలో ఉప్పు చూసుకొని ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆ పొడిని కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఈ పొడి కూడా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుతూ ఈ టమాటా గుజ్జంతా ఉడికేంతసేపు ఉడికించుకోవాలి. కొంతమందికి పచ్చడి పెట్టిన వెంటనే పెట్టి ఒక 3-4 డేస్ ఆర్ 10 డేస్ అట్లా అయిన వెంటనే కొంచెం స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే టమాటాని ఉడికించాం కదా అని అలాగే వదిలేస్తారు. అలా కాకుండా ఈ ఆయిల్లో ఇంకా బాగా ఉడికించాలి. అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించాలి. అలా ఉడికించినట్లయితే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసి ఇందులోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఇప్పుడు నూనె బయటకు వచ్చేంత వరకు అయితే ఈ టమాటా పచ్చడిని అంతటిని కలిపేసుకోవాలి. చూసారా, నూనె అక్కడక్కడ పైన వచ్చేస్తుంది కదా, అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థము. ఇప్పుడు ఇది 3 months వరకు ఖచ్చితంగా అస్సలు పాడవ్వదు. ఉప్పు చూసుకొని దీన్ని ఇలా ఆయిల్ వచ్చేటప్పుడు స్టవ్ కట్టేసి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఆయిల్ అంతా వచ్చేస్తుంది బయటకి. చూసారా, బాగా కుక్ అయిపోయింది. టమాటాని మనం ఈ టమాటా పచ్చడిని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 3 months ఖచ్చితంగా అస్సలు పాడవదు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే నేను చూపించినట్లుగానే ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.